హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు నేను 10వ తరగతి సంబంధించి టాప్ 30 1 మార్క్ క్వశ్చన్స్ ఫైనల్ టచ్ సమ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 మార్క్స్ సమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ఒక టాప్ 33 సమ్స్ మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ సమ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఒక బుక్ పెట్టుకుని ఈ యొక్క సమ్స్ అన్ని నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎయిట్ మార్క్స్ సంబంధం చూసుకుంటే ప్రూవ్ దట్ √5 ఈజ్ రేషనల్ అంటే ఈ మోడల్లో కానీ, లేదా ప్రూవ్ దట్ 3 + 2 √5 ఈజ్ రేషనల్. అలాగే ఇంటర్సెక్షన్ సమ్ అంటే 1:2 లేదా 2:1 సమ్లో A 2/2, -2, B -4 తీసుకుని 1:2 కానీ 2:1 కానీ చేసుకోండి. లేదా పాయింట్ ద ఏరియా ఆఫ్ రాంబస్ 3, 0, 4, 5, -1, 4, -2, -1 హాఫ్ D1 D2 ఉంటుంది కదా, ఆ మోడల్లో చేయండి. అలాగే గ్రాఫ్లో వచ్చేసరికి 3x + 2y - 12 0, x - y + 1 0. సో ఈ రెండు లైన్స్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే ఒక ట్రయాంగిల్ కింద ఫామ్ అవుతుంది. దాన్ని షేడ్ చేసి ఆ యొక్క పాయింట్స్ ఆఫ్ ది వెర్సెస్ రాయమంటారు. అదొక గ్రాఫ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇంకొక మోడల్ గ్రాఫ్ 2x + y + 6 0, x + 2y 3. సో ఈ గ్రాఫ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు 6 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. స్టాటిస్టిక్ లో వచ్చేసరికి మీన్ స్టెప్ డివిజన్ మెథడ్ చేయండి. క్లాస్ అండ్ రియల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. 100 150, 150 200, 200 250, 250 300, 300 350, 4 5 12 2 and 2. ఈ సమ్ మీడియన్ 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 78 to 75. ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 2 3 8 6 6 3 2. సో ఈ టేబుల్కి మీను స్టెప్ డివిజన్ మెథడ్ చేయండి. ఈ టేబుల్కి మీడియన్ చేయండి. ఈ టేబుల్ మోడ్ 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 6 11 21 23 14 and 5. సో 3 టేబుల్స్ కి మీన్ మీడియన్ మోడ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ టైం చూద్దాం. టెన్త్ వన్ వచ్చేసరికి డెక్ ఆఫ్ కార్డ్ సమ్ చూడండి. ప్రాబిలిటీ ఫైండ్ ద ప్రాబిలిటీ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అది ఫేస్ కార్డ్ టోటల్ 52 ఉంటాయి. సో కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అంటే 2 ఉంటాయి కాబట్టి 252. అలా ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పారబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అలా చేయాలి. ఫేస్ కార్డు, రెడ్ ఫేస్ కార్డు, జాక్ ఆఫ్ హార్ట్స్, స్పేడ్, క్వీన్ ఆఫ్ డైమండ్స్, అండ్ ఏస్ ఆఫ్ బ్లాక్ కలర్, నాట్ ఏ ఫేస్ కార్డ్. అలాగే బాక్స్ సమ్ ఏ బాక్స్ కంటే 90 డిస్క్ సమ్ ఉంటుంది 1 to 90 అనేది. సో ఫైండ్ ద ప్రాబబిలిటీ టు గెట్ ఏ 2-digit నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 ఏ నెంబర్ డివిజిబుల్ బై 10. సో ఈ మోడల్ చేయండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. గ్రాఫ్ లెక్కల్లో ఈ మోడల్ ఇవ్వచ్చు. ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యారని నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే పారాబోలా. హౌ మెనీ జీరోస్ అంటే 2 zeros. రైట్ ద జీరోస్ అంటే -1 and 4. ప్రొడక్ట్ ద జీరోస్ అంటే -1 × 4 -4. అలాగే ఈ షేప్ లో ఇవ్వచ్చు. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది పాలినామియల్ ఇక్కడ షేప్ అడిగాడు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పాలినామియల్ క్వాడ్రాటిక్ పాలినామియల్. రైట్ ద పాలినామియల్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే y x² + 3x - 4. రైట్ ద జీరోస్ -4 and 1. సమ్ అండ్ ప్రొడక్ట్ అడిగాడు అంటే -4 + 1 అంటే -3. ప్రొడక్ట్ అంటే -4 × 1 -4. సో ఈ రకంగా డిఫరెంట్ గా అడగచ్చు. ఓకేనా? గ్రాఫ్ చూసుకోండి. నెక్స్ట్ టైం చూద్దాం. ట్రిగ్నామెట్రీలోకి వచ్చేసరికి సమ్ నెంబర్ 14 ప్రూవ్ దట్ √1 + sin a / 1 - sin a = secant a + tan a. రూట్లో లేదా cos a ఇవ్వచ్చు. ప్రూవ్ దట్ sin a + cosecant a² + cos a + secant a² = 7 + tan² a + cos² a సమ్ ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. రైట్ ఆల్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ a ఇన్ టర్మ్స్ ఆఫ్ secant a. అలాగే ఇఫ్ sin a - b = 1/2 cos a + b = 1/2 ఇలా కండిషన్ ఇస్తారు. 0 degrees less than a + b less than 90 a greater than b. సో ఈ రెండు సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఫైండ్ a and b ఇటు కండిషన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. 18th వన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ is 306. ఫైండ్ ఇట్స్ ఇంటిజర్స్ అడిగాడు. అలాగే ఫైండ్ 2 numbers whose sum is 27 and the product is 182. ఆ 2 numbers మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 and 50. ఇవి ప్రోగ్రెషన్ లో ఉండేవి ఇవి. సో నెక్స్ట్ చూద్దాం 20 నుంచి.
ఇవన్నీ కూడా బుక్ పెట్టుకుని రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైం మనం చూసుకుంటే ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 7 cm లెస్ దెన్ ఇట్స్ బేస్. ఇఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ 13 cm, ఫైండ్ ద అదర్ 2 sides అడుగుతుంటాడు. నెక్స్ట్ ప్రోగ్రెషన్ లో హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 7, 7తో డివిజిబుల్ బై 3-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. డిటర్మైన్ ద ఏపీ హూజ్ థర్డ్ సమ్ ఈజ్ 5. థర్డ్ సమ్ కాదు, అది టర్మ్. థర్డ్ టర్మ్ ఈజ్ 5 and 7th term is 9. Check whether -150 is a term of the AP 11, 8, 5, 2 and so on. ఇది -50 టర్మ్ అవుతుందా లేదా చెక్ చేయండి. లాగ్ సమ్ ఉంటుంది చూడండి, 200 లాగ్స్ ఉంటాయి. దాన్ని 15, 16 టర్మ్ కిందనేమో 20, 19, 18 అని ఉంటాయి కదా, లాగ్ సమ్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో చూడండి, అది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సర్కిల్ లో చూసరికి ప్రూవ్ దట్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ నెక్స్ట్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్. సో ఇది థియరమ్ 10.2, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ సమ్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ 27 కనుక చూసుకుంటే ప్రూవ్ దట్ ద టాంజెంట్ డ్రాన్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ప్యారలల్. ఇది ఒక సమ్ ఉంటుంది, అది చూసుకోండి. అలాగే మెన్సురేషన్ వచ్చేసరికి 2 cubes ఆఫ్ ఈచ్ ఆఫ్ ది వాల్యూమ్ ఇస్ 64 cm క్యూబ్ ఆర్ జాయింట్ ఎండ్ టు ఎండ్. అయితే ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబాయిడ్ అనేది ఒక సమ్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయండి. అలాగే టాయ్ సమ్ ఉంటుంది మెన్సురేషన్ లో. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ ఆఫ్ రేడియస్ 3.5 cm మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్ఫియర్ విత్ ద సేమ్ రేడియస్. ద టోటల్ హైట్ ఆఫ్ ది టాయ్ ఈజ్ 15.5 cm. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ అని అడుగుతుంటాడు, ఇది చూసుకోవాలి. అలాగే రైట్ ద ఫార్ములా ఆఫ్ మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ 3 ప్రాక్టీస్ చేయండి. సో ప్రతిదీ కూడా ఫార్ములా రాయడం ఆఫ్ గ్రూప్ డేటాలో అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మినేటివ్. అందులో ఏది అడిగితే అది, ఒకసారి మీన్ అడగచ్చు, ఒకసారి మీడియన్ అడగచ్చు, ఒకసారి మోడ్ అడగచ్చు, లేదా మెన్సురేషన్ లో ఫార్ములాస్ ఒకసారి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అడగచ్చు, దాని టర్మ్స్ అడగచ్చు, లేదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎస్ఎన్ అడగచ్చు. ఏపీలో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 × 2a + n - 1 × d. ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఆ విధంగా అందులో కూడా అడగచ్చు. సో ఈ మోడల్ ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ 3 సమ్స్ చూద్దాం. ఇవన్నీ కూడా రాసుకుని ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఏ డై రోల్డ్ ఇస్తాడు, అందులో డై అంటే మనకి 6 వస్తాయి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఏ ప్రైమ్ నెంబర్ వచ్చే ఎంత ఛాన్స్ ఉంది, ప్రాబబిలిటీ. ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 4, ఫ్యాక్టర్ ఆఫ్ 6, ప్రాబబిలిటీ గెటింగ్ అని అడుగుతాడు. ప్రాబబిలిటీ గెటింగ్, ఫైండ్ ద ప్రాబబిలిటీ గెటింగ్ అంటే ఇవి 4 చేయాలి మీరు. ప్రైమ్ నెంబర్ రావడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, నెంబర్ గ్రేటర్ దెన్ 4 రావడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, ఫ్యాక్టర్ ఆఫ్ 6 అండ్ ఈవెన్ ప్రైమ్. అలాగే 2 days రూల్ సమ్ ఉంటుంది. 2 days రూల్ చేసినప్పుడు సమ్ టోటల్ సమ్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది డైస్ అడుగుతాడు. అంటే 8 రావడానికి 2 డైస్ వేసినప్పుడు మొత్తం మనకు వచ్చేది 36. 6 పవర్ అని కదా, 6 స్క్వేర్ 36. 8 రావాలంటే ఛాన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2, 6. ఓ దాంట్లో 2, దాంట్లో 6 పడితే 8 టోటల్ అనమాట. 3, 5, 4, 4, 5, 3, 6, 2, 5 ఛాన్స్ ఉన్నాయి, అంటే 5/36. అలా 11 రావడానికి ఛాన్స్ ఎన్ని ఉన్నాయి, 6, 5, 5, 6 అంతే, అంటే 2/36. 12 రావడానికి ఛాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2, దాంట్లో 6, దాంట్లో 6 అయితే 6/6 12, అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి, 2/12, 2/36. 13 రావడానికి, 13 అనేది రాదు మ్యాక్సిమం, ఎందుకంటే 13 6 + 6 12 కన్నా ఎక్కువ రాదు, 2 డేస్ వేసినాను. సో 13 అనేది ఇంపాసిబుల్ ఈవెంట్, 0/36 వేస్తారు. మెన్సురేషన్ లో 10 సమ్ము, లేదా మీకు ఇందులోనే ప్రాబబిలిటీలో పిగ్గీ బ్యాంక్ సమ్ కానీ ఒకటి చూసుకోండి. సో ఈ రకంగా మొత్తం ఒక 33 సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 3 మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేసిన తరుగాను సో మీకు 100కి 100 మార్కులు అవకాశాలు ఉన్నాయి రావడానికి. సో కాబట్టి ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ అయిన 3 మోడల్ పేపర్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మోడల్ పేపర్ ఒకటి రిలీజ్ చేశారు, ఏది మనం ఫస్ట్లో ఆ పేపర్ కూడా చేయండి. అలాగే ప్రీ ఫైనల్ ఇటీవల ప్రీ ఫైనల్ ఒకటి జరిగింది, గ్రాండ్ టెస్ట్ ఒకటి జరిగింది. సో ప్రీ ఫైనల్ ఒకటి, గ్రాండ్ టెస్ట్ ఒకటి, ఎస్సీఆర్టీ వారు రిలీజ్ చేసినటువంటి మెటీరియల్ ప్లస్ 3 మోడల్ పేపర్స్తో పాటు ఈ 33 సమ్స్ ఒకసారి చేయండి. సో మీరు 100కి 100 మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.